శివుని పట్ల తమకున్న భక్తి ఆరాధనను తెలియజేసేందుకు మహాశివరాత్రి నాడు భక్తులు ఉపవాసం ఉంటారు. కొంతమంది భక్తులు కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు. ఉపవాస దీక్షలో ఎక్కువగా కందగడ్డలు, కర్బూజకాయలు, ఖర్జూరాలు, పండ్లను శక్తి కోసం తీసుకుంటారు. పండ్లకు ఇప్పుడు మార్కెట్లో చాలా డిమాండ్ పెరిగిపోయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. రేపు హిందువులు పరమ పవిత్రంగా కొలిచే మహాశివరాత్రి పండుగ కాబట్టి అమీర్పేట్ మార్కెట్లో పూల సామాగ్రి దుకాణంలోనూ పండ్ల దుకాణంలోనూ ఎక్కడ చూసినా కానీ ఒక సందడి వాతావరణం నెలకొంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా కందగడ్డలకు అయితే మంచి డిమాండ్ అయితే ఏర్పడింది. ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఈ కందగడ్డలకు ఉన్న ప్రత్యేకత వేరు. ఆ శివుడికి కందగడ్డలు అంటే జాగారం చేసేవారు ఖచ్చితంగా కందగడ్డలను తినాలి అనేది ఒకటి మనకు పురాణాల్లో ఉంది. అందులోనూ ఈ కందగడ్డలు కరెక్ట్గా శివరాత్రి పండుగ ముందు రోజుల్లోనే ఇవి పంట చేతికి వస్తాయని కూడా మన పెద్దలు చెప్తుంటారు. అయితే ఇవి శివుడికి చాలా ఇష్టం అని కూడా అంటుంటారు. అయితే ఈ కందగడ్డకి శివరాత్రి రోజున జాగరం చేసే వాళ్ళు ఈ కందగడ్డలను కనుక తింటే వాళ్ళకి అంటే ఎలాంటి నీరసం రాకుండా కొంతవరకు శక్తి లభిస్తుందని, అందుకే జాగరం చేసే వాళ్ళు ఖచ్చితంగా ఇవి తింటారని చెప్తారు. అయితే అంతేకాకుండా కందగడ్డలకనే కాకుండా వాటర్ మిలాన్స్కి కూడా చాలా డిమాండ్ ఉంది. ఇక్కడ వాటర్ మిలాన్స్ తర్వాత వాటర్ యాపిల్స్ కానీ, ఉసిరికాయలు కానీ, దోసకాయలు కానీ. అంటే రేపు ఉపవాస దీక్ష, ఒక రాత్రి జాగారం, ఒక పొద్దు ఉపవాసం చేస్తారు కాబట్టి జాగారం చేసే వాళ్ళకు నీరసం రాకుండా, ఉపవాస దీక్ష చేసే వాళ్ళకి నీరసం రాకుండా ఉండేందుకు ఈ పండ్లను తీసుకొని తింటారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి నీరసం కానీ శక్తి కూడా కోల్పోకుండా ఉండేందుకైతే ఈ పండ్లని తింటారన్నమాట. అందుకనే ఇప్పుడు ఈ పండ్లకి చూసుకున్నట్లయితే డిమాండ్ పెరిగిపోయింది. ఇక్కడ చూసినా కానీ పండ్ల దుకాణంలోనూ పూజ సామాగ్రి దుకాణంలో మొత్తం కూడా శివ భక్తులే పూజ సామాగ్రి కొనేందుకు అటువైపు ఇటువైపు చూసుకుంటే పండ్ల దుకాణంలోనూ ఎక్కువ మంది వస్తున్నారు. ఇక్కడ చూసినా కానీ ఈ దుకాణాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ఎక్కువగా వాటర్ మిలాన్స్కి తర్వాత కందగడ్డలకి మాత్రం డిమాండ్ ఫుల్ అయిందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ రామకృష్ణతో అలేఖ్య, HM TV, హైదరాబాద్.